గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దానికోసం గోదావరి రెండో దశ పనులు చేసేందుకు అనుమతినిచ్చింది. మల్లన్న సాగర్ నుంచి 15 టీఎంసీల నీటిని హైదరాబాద్ కు తరలించేందుకు ఫేజ్ 2 పని మొదలుపెట్టింది. 2030 నాటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనులు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో దశ పనుల కోసం 500 కోట్లకు పైగా నిధులు కేటాయిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. గోదావరి రెండో దశ పనులతో నగరానికి తాగునీరు అందుతుందన్నారు. దీంతో పాటు మూసి ప్రక్షాళనతో జంట జలాశయాలకు పునర్జీవనం లభిస్తుందని భావిస్తున్నారు. హైదరాబాద్ కి సింగూరు, మంజీరా జలాశయాలతో పాటు గోదావరి జలాలను ఎల్లంపల్లి నుంచి తరలిస్తున్నారు. అయినా నగరానికి నీరు సరిపోవటం లేదు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని గోదావరి ఫేజ్ 2 పనులు చేసేందుకు రెడీ అయింది ప్రభుత్వం. గోదావరి ఫేజ్ 2తో నీటిని అందించేందుకు ఘన్పూర్లో నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించనున్నారు. అక్కడి నుంచి 10 టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రెండో దశ పనులతో కోకాపేట, కొల్లూరు ఐటీ కారిడార్లకు డైరెక్ట్ గా నీటిని అందించే అవకాశం ఉంది.